మిత్రులందరికీ నమస్సుమాంజలు. బుక్ నోక్ అడ్వెంచర్స్ అనే యూట్యూబ్ ఛానల్ వారి మహాత్మా జ్యోతిబా పూలే గారి గ్రంథం గులాంగిరి హిందీ వర్షన్కి తెలుగు ఆడియో అనువాదం మా బంగారు 9 యూట్యూబ్ ఛానల్ ద్వారా సమర్పించాలని మా ప్రయత్నం. ఆ ఆడియో బుక్లో 10 చాప్టర్స్ ఉన్నాయి. కానీ నేను మొదటి చాప్టర్ చేయడానికే చాలా తంటలు పడ్డాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొద్దిగా కష్టమైంది. మిత్రులందరూ ఆదరించాల్సిందిగా ప్రార్థన. అయితే మిత్రులారా, మీకు తెలుసా, భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వమే ఒక వ్యక్తి మనిషి యొక్క అభివృద్ధికి అడ్డంకులు 2 రకాల బానిసత్వాలు. ఒకటి మానసిక అణచివేత, 2 సాంఘిక అణచివేత. మూల కారణాలు అని వివరించారు. ఆయనే మన దేశం మొదటి ఒకే ఒక మహాత్ముడు, జ్యోతిబా పూలే. మీరు ఎప్పుడైనా గ్రహించారా? కులం, మతం మరియు మూఢ విశ్వాసాల సంఖ్యలు విరగొట్టాలని 19వ శతాబ్దంలోనే ఉద్యమం మొదలయ్యిందని. మనం సంభాషణ మొదలుపెట్టింది మహాత్మా జ్యోతిబా పూలే గారి గురించి. మహాత్ముడు శూద్రులు మరియు స్త్రీల విద్య గురించి, అప్పటి దుష్టుల గ్రంథాలను ఎదిరించి, వ్యక్తిగత కష్టాలకు ఓర్చి, సనాతన ధర్మం ప్రకారం 2వ శ్రేణి పౌరులుగా బతుకుతున్న వారికి విద్యా హక్కును సాధించి పెట్టారు. మహాత్ముడు రచించిన మొట్టమొదటిది ప్రతిభావంతమైన పుస్తకం గులాంగిరి. 1873వ సంవత్సరంలో ముద్రించబడిన ఈ పుస్తకంలో ఆ కాలంలో ఎవరి ఊహలకు కూడా అందరి ధార్మిక గ్రంథాలలో దాగి ఉన్న ఎన్నో మానవాళిని విభజించే కుట్రల విషయాలను ఎరుక చేస్తూ, భారతదేశంలో కుల వ్యవస్థ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆరుల పన్నాగాలను గురించి విశ్లేషపరిచారు. బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం కుటిల కథలన్నింటినో అల్లారు. బ్రాహ్మణులు ముఖంలోంచి పుట్టారు, శూద్రులు కాళ్ళలోంచి పుట్టారు అన్నది అలాంటి వాటిలో ఒకటి. బ్రాహ్మణుల ఆలోచనాయుత పనులు, శూద్రులు బ్రాహ్మణులకు సేవలు చేస్తారు అన్నది ఒకటి. అది దేవుడి సృష్టి కాదు. శూద్రులకు శూద్రులను బ్రాహ్మణులకు బానిసలుగా చేసే ఆలోచనే అది. అది శ్లోకాల్లో దాగి ఉండి ఆలోచనలో బలం పెంచుకుని ఆచరణలో వ్యాప్తి చెందింది. సమాజంలో వేళ్ళూనుకున్న కుట్ర. శూద్రులను నీచంగా పరిగణిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు శూద్రులు కాబట్టి. శూద్రులు మాట్లాడే విధానం కానీ, ప్రవర్తన విధానం కానీ విభిన్నంగా ఉండదు. శూద్రుడి పుట్టుకే అతని నేరంగా పరిగణించబడింది. శూద్రుడిని విద్యకు దూరంగా పెట్టారు. ఎందుకంటే విద్యావంతుడైతే అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. అర్థం చేసుకుంటే ప్రశ్నించడం మొదలు పెడతాడు. ప్రశ్నించడం మొదలు పెడితే అధికారం పునాదులు కదులుతాయి. అందుకని శూద్రుడిని విద్యాహీనుడిగా ఉంచడం బ్రాహ్మణులకు అవసరమయ్యింది. వారి ధర్మశాస్త్రాలలో స్పష్టంగానే రాసి ఉన్నది. శూద్రుడు వాటిని వింటే శూద్రుడి చెవులలో వేడివేడి కరిగించిన సీసం పడమని, చదివితే శిక్షించమని, మాట్లాడితే నోరు మీయమన్నారు.
దేవాలయం ఎక్కడైతే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారో అక్కడ శూద్రుడి నీడ కూడా అపవిత్రమైందన్నారు. శూద్రుడి ఇల్లు, శూద్రుడి ఆహారం, శూద్రుడి దుస్తులను కలుపుకొని అతడికి చెందిన అన్ని వస్తువులు, అన్ని వ్యవహారాలు నీచమైనది అన్నారు. చరిత్ర అతడికి వ్యతిరేకంగా రాయబడింది. అబద్ధాల అదే చరిత్రలో సత్యమని చెప్తూ శూద్రుల చేత చదివించారు. ఇవన్నీ అకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కావు. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసిన కుతంత్రం. బ్రాహ్మణులు విద్యను కేవలం తమ కోసమే ఉంచుకున్నారు. మిగిలిన అందరినీ అంధకారంలోకి నెట్టివేశారు. పైగా అన్నారు, చూడండి వీడు జ్ఞానం లేనివాడు, కాబట్టి తక్కువ కులం వాడు, కాబట్టి మా అధీనంలో ఉండదగిన వాడు. మహాత్మా పూలే ఈ కుతంత్రాన్ని తెలుసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. మహాత్ముడు గమనించాడు ఎట్లా వేదాలు, పురాణాలు, స్మృతులు ఒక వర్ణం యొక్క యోగక్షేమాలను సమర్థిస్తూ రాయబడ్డాయి. ఇవి గ్రంథాలు కావు, మానవుల బానిసత్వాన్ని కొనసాగిస్తున్న అడ్డుగోడలని. ఈ గ్రంథాలను ధర్మ గ్రంథాలనడం ఇంకొక అన్యాయమని గుర్తించాడు. మహాత్ములు గమనించారు బ్రాహ్మణ్యవాదం తమను శ్రేష్ఠులుగా, తక్కిన వారిని హీనులుగా లెక్కించే ఒక ఆలోచన సరళి అని. ఇది సమానత్వంతో భయపడుతుంది, తర్కానికి వణికిపోతుంది అని. అందుకనే బ్రాహ్మణవాదం ధర్మమని ముసుగును కాపుకున్నది. తాము చేసే అన్యాయాలను దేవుడి ఆజ్ఞగా ప్రచారం చేసుకుంటుంది. కానీ ఇప్పుడు ఆ అబద్ధాన్ని తిప్పికొట్టే సమయం, మానవులను మానవులుగా గుర్తించని ఈ అధర్మవాదాన్ని తిప్పికొట్టాల్సిన సమయం ఇదే. శిరస్సు నుండి పుట్టిన బ్రాహ్మణుడు తాను ఆకలి దప్పికలతో అతీతుడిని ఎందుకు చెప్పుకోవడం లేదు? ఒకవేళ ఎవరైనా చేరుగా వ్యవసాయం చేసి ఆహార దినుసులను పండించకపోతే, ఒక దీపాన్ని వెలిగించేవాడు లేకపోతే, బ్రాహ్మణుడు తన గ్రంథాలు సత్యదూరాలని ఎందుకు ఒప్పుకోడు? ఆ గ్రంథాలు ధర్మం కాదు, బ్రాహ్మణుడి ధర్మం పగిలిపోతుంది. న్యాయం అనే సూర్యుడు ఉదయిస్తాడు. జై మహాత్మా జ్యోతిరావు పూలే, జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్, నమో బుద్ధాయ.